రాఘవేంద్ర కాలనీ ఏరియాలో మనకు ఒక స్టాండ్ అలోన్ జిహెచ్ఎంసీ అప్రూవల్ బిల్డింగ్లో కొంచెం రీజనబుల్ బడ్జెట్లో ఎవరైతే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. సో ఈ ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ ఎలివేషన్ అయితే చూస్తున్నారో దీంట్లోకి మనకి కొన్ని ఫ్లాట్స్ అయితే సేల్కున్నాయి. అండ్ ఆపోజిట్లో మీకు 60 ఫీట్ రోడ్ అయితే వస్తుందండి. సో ఫుల్ కమర్షియల్ రోడ్ మనకి. అండ్ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ మీరు చూసుకోవచ్చు. జస్ట్ మీకు 200 మీటర్ డిస్టెన్స్లో ఈరోజు మనకి ఫ్లాట్స్ సేల్కి రావడం అయితే జరిగింది. టోటల్గా మెయిన్లీ 3 BHK ఫ్లాట్స్ ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఒక డ్రోన్ షూట్ వీడియో అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. సో డ్రోన్ షూట్ వీడియో అయిపోయిన తర్వాత నేను వీడియోలో నెక్స్ట్ కంటిన్యూ అవుతాను. సో ఇందాక మీకు డ్రోన్ షూట్ విజువల్స్ అయితే చూపించానండి. ఏరియా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేది మీరు చూశారు క్లియర్గా. సో ఇప్పుడు రాఘవేంద్ర కాలనీ మెయిన్లీ ఎవరైతే కొండాపూర్ చాలా వరకు మీకు తెలుసు ఈ ఏరియాస్ సరౌండింగ్స్ గురించి. సో ఈరోజు మనకు ఒక 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి 1600 SFT జిహెచ్ఎంసీ అప్రూవల్లో. సో ఈ ఫ్లాట్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి. అండ్ మెయిన్లీ ఈ బిల్డర్ ప్రొఫైల్ విధంగా చూసుకున్నట్టయితే చాలా వరకు స్టాండ్ అలోన్ బిల్డింగ్ డిఫరెంట్ ఏరియాస్లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. మంచి రీజనబుల్ బడ్జెట్లో వీళ్ళు ఫ్లాట్స్ అనేది కస్టమర్కి అనేది వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీరు చూడొచ్చండి. ఇది వచ్చేసి మీకు టోటల్గా కార్ పార్కింగ్ స్పేస్ వీళ్ళు ఈ విధంగా డెవలప్మెంట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి లిఫ్ట్ వస్తుందండి ఈ ఫేసింగ్లో మీకు. సో లిఫ్ట్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో లిఫ్ట్ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం స్టేర్ కేస్ ద్వారా మన ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఏదైతే మనకి ఫ్లోర్ ప్లాన్ ఉందో ఆ ఫ్లోర్ ప్లాన్ అనేది నేను మీకు PDF ఫైల్ అనేది నేను మీకు వాట్సాప్లో షేర్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మీకు లిఫ్ట్ వస్తుంది. అండ్ నార్త్ ఫేసింగ్కి సంబంధించిన ఏదైతే మీకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఉందో ఈ డోర్ నుంచి మీరు ఎంటర్ కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేసి మీరు చూడొచ్చండి, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ వస్తుంది. టోటల్గా మీకు కవర్ అవుతుందండి ఈ ఏరియా మొత్తము. కావాలనుకుంటే మీరు సేఫ్టీ గ్రిల్స్ వేసుకొని ఈ ఏరియాని మొత్తం మీరు క్లోజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనేది మీకు ఈ పొజిషన్లో రావడం అయితే జరుగుతుంది. సో టోటల్ బిల్డింగ్ ఎలివేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక స్కెల్టన్ స్ట్రక్చర్లో ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. స్లాబ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు బ్రిక్ వర్క్ మాత్రం మనకి కన్స్ట్రక్షన్ కావడం అయితే ఉంది. 6 మంత్స్లో మనకి పొజిషన్ అయితే ఇస్తారండి. సో 6 మంత్స్లో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా కానివ్వండి 100% అప్రిషియబుల్ అయ్యే విధంగా మీకు ఈ ప్రాపర్టీలో రావడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్లీ మీకు కమర్షియల్ 60 ఫీట్ రోడ్ వస్తుంది కాబట్టి యాక్సెస్ మీకు 100% ఈ ఏరియాలో ప్రజెంట్ మార్కెట్ రేట్ మీకు చూసుకున్నట్టయితే 6200 నుంచి వెళ్ళి 6500 పర్ SFT ప్రతి ఒక్క బిల్డర్స్ అయితే కోట్ చేస్తున్నారు. దానికన్నా లీస్ట్ బడ్జెట్లో ఈ బిల్డర్ కోట్ చేయడం అయితే జరిగిందండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదా ఆన్ స్క్రోలింగ్లో మీరు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ చూస్తున్నారో ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వచ్చు. మెయిన్లీ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ ఏరియా ఇప్పుడు మనకు ఒక ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి. చాలా వరకు మీకు తెలుసు, ఎందుకంటే ఈ ఏరియాలో మనకి అపార్ట్మెంట్స్ దొరకాలంటే చాలా వరకు ఇన్ ఫ్యూచర్లో దొరికే అవకాశం అయితే ఉండదు. అండ్ రెంటల్ విధంగా చూసుకున్నట్టయితే మీకు 35 నుంచి వెళ్ళి 40,000 వరకు రెంట్స్ అయితే వస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి లేదా HMDA GHMC అప్రూవ్డ్ స్టాండ్ అలోన్ బిల్డింగ్స్లో మీకు చాలా వరకు అప్రిసియేషన్ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఒక ఫ్లోర్ ప్లాన్ PDF కూడా నేను మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది త్రూ వాట్సాప్లో. సో ఈరోజు నేనైతే ప్రొవైడ్ చేశాను ఇన్ఫర్మేషన్, అది కనుక నచ్చినట్టయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ అయితే నేను ముందుకుంటాను. అండ్ మెయిన్లీ రీజనబుల్ బడ్జెట్లో ఎవరైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో ఇది మాత్రం 100% బెస్ట్ సూటబుల్ ప్రాపర్టీ అని నేను మీకు ప్రమోట్ చేయడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే నేను ముందుకుంటాను.